హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బనానా చూసారా అండి? ఇవి కొన్న బనానా కాదు, చెట్లకు కాసిన బనానా అండి. ఇవి మా రిలేటివ్స్కి వాళ్ళ చెట్లకు కాసాయండి. వాళ్ళు మాకు పంపించారు. ఈ బనానా చూడండి, ఈ కాయలు వాళ్ళ చెట్లకు కాసాయంటండి. బాగున్నాయి చూడండి. ఒక కాయ వచ్చేసి ఒక గెల వచ్చేసి మస్తు పెద్దగా ఉంది, ఒక కాయ కూడా పెద్దగా ఉంది. అవి చూడండి ఎంత లావుంది. అలాగే తింటూ ఉంటే కూడా బాగా స్వీట్ ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఏ కెమికల్స్ వాడలేదంట, అందుకోసం బాగా స్వీట్ ఎక్కువగా ఉందండి. అలాగే ఈ గ్రేప్స్ చూసారా? ఇవి కూడా అంతే అండి. ఇవి కూడా మన కొన్న గ్రేప్స్ కాదు, ఇవి కూడా పండించినవే. ఇవి వాళ్ళ ఇంట్లో వేసుకున్న గ్రేప్సే అండి. ఇక్కడ గ్రీన్ కలర్లో మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి ఏంటంటే కొంచెం పండాలి, అందుకోసం అవి గ్రీన్ కలర్లోనే ఉండిపోయాయి. ఈ గ్రేప్స్ మొత్తం కూడా ఇక ఇంట్లో కాసినవి, కొన్నవి కావు. చూడండి భలేగా ఉన్నాయి కదా, గ్రేప్స్ కానీ బనానా కానీ బాగున్నాయి. చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి భలేగా. తినమంటే పట్టుకొని ఆడుతుందండి. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లే ఇష్టపడతారు, కానీ ఫ్రూట్ని ఎందుకు ఇష్టపడతారు? తినమని చెప్తూ ఉంటే వీళ్ళేమో బనానాలు పట్టుకొని ఆడుతున్నారు. లెక్క పెడుతున్నాడు, తినమని చెప్పిస్తే ఒక్కొక్క కాయ ఎన్ని ఉన్నాయా అని లెక్క పెడుతున్నాడు, కౌంట్ చేస్తున్నాడు. వీళ్ళని తినమని ఒక కాయ తీసుకోండి అని అంటే లెక్క పెడుతున్నారు, ఆడుకుంటున్నారు వాటితో. కానీ గ్రేప్స్ టేస్ట్ కానీ అలాగే బనానా టేస్ట్ కానీ మస్తుందండి. ఎందుకంటే మన ఇంట్లో మనం పెంచుకున్నవి కదా, అందుకే వాటి టేస్ట్ బాగుంది. ఎందుకంటే మనము కెమికల్స్ ఏం వాడకుండానే పెంచుతాం కాబట్టి వాటి టేస్ట్ అలాగే ఉంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది చూడండి.